గారపట్టి పసుపు కలర్లోకి మారిపోయిన దంతాలనైనా, పుచ్చిపోయి విపరీతంగా బాధ పెడుతున్న దంతాలనైనా సరే చిటికెలో ఆరోగ్యంగా అందంగా మార్చుకునే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ చూడబోతున్నారండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అందంగా కనపడాలంటే మన దంతాలు మరింత ఆకర్షణీయంగా ఉండాలండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మన దంతాలు అందంగా కనపడితే వాళ్ళకి మన మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. మనం చెప్పేది కూడా ఎంతో ఆసక్తిగా వింటారు. తలతలలాడే ముత్యాల్లాంటి దంతాలు మన సొంతమైతే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ చాలా మంది దంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారండి. రకరకాల దురలవాట్లతో దంతాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. పాన్ తినడం, గుట్కా నమలడం, అలాగే స్మోకింగ్ చేయడం, ఇలాంటి దురలవాట్ల వల్ల దంతాలు మరింత డ్యామేజ్ అవుతాయి. గారపట్టి దంతాలన్నీ కూడా పుచ్చిపోతాయండి. అలా డ్యామేజ్ అయిన దంతాలను కూడా చిటికెలో ముత్యాల్లా మార్చుకునే అద్భుతమైన రెమెడీని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇది అందవికారంగా, అనారోగ్యంగా ఉండే మీ దంతాలను ఆరోగ్యంగా, అందంగా మార్చే హోమ్ రెమెడీ అండి. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మనం ముందుగా రైస్ తీసుకోవాలండి. రైస్ ఏంటి, దంతాల సంరక్షణకు వాడటం ఏంటని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. సహజంగా మన దంతాలు తెల్లగా ఉండడానికి, దంత సమస్యలు తగ్గించడానికి బియ్యం పిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బియ్యంలో ఉండే సహజమైన మినరల్స్, స్టార్చ్ దంతాల మీద ఉన్న పసుపు మచ్చల్ని, కాఫీ, టీ మచ్చల్ని, అలాగే ఫ్లాక్ ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా దంతాలపై ఉండే పసుపు మచ్చలు తగ్గించడానికి బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి. బియ్యం పిండి మైల్డ్ స్క్రబ్బర్ లాగా పనిచేస్తుందండి. దంతాలపై నుండే ఎనామిల్ దెబ్బతినకుండా శుభ్రం చేయడంలో బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే చిగుళ్ళ సమస్యలకు కూడా బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయండి. బియ్యం నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్ళ వాపు తగ్గుతుంది. అలాగే దంతాల్లో రక్తస్రావం తగ్గుతుందండి. నోటి దుర్వాసన రాకుండా నలుగురిలోనూ స్వేచ్ఛగా మాట్లాడేటట్టుగా బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు రైస్ యాడ్ చేసి ఈ రైస్ ని మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకోవాలండి. మీ ఇంట్లో బియ్య పిండి ఉన్నా గానీ వాడుకోవచ్చు, అయితే అది స్మూత్ గా ఉండాలండి. ఈ స్టైనర్ సహాయంతో జల్లించుకుందామండి. ఇలా మీరు ఫైన్ పౌడర్లా ఈ బియ్య పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న ఈ బియ్య పిండిని ఒక చిన్న బౌల్లో వేసుకుందాము. మరో బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోవాలండి. మన దంతాలకి ఎంతగానో మేలు చేసే ఆవాల నూనెను ఈ రెమెడీలో యాడ్ చేసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ మనకి అన్ని కిరాణా స్టోర్స్ లో ఈజీగా దొరుకుతుంది. దంత సమస్యలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన పెద్దవాళ్లు పాటించిన సహజమైన పద్ధతి అండి. ఆవాల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయండి. ఇవి దంతాలపై ఉండే పసుపు మచ్చలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దంత నొప్పి, చిగుళ్ళ సమస్యలకు ఆవాల నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. చిగుళ్ళ వాపుని తగ్గిస్తుందండి. చాలా మందికి చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి రక్తస్రావాన్ని అరికట్టడంలో ఆవాల నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. పళ్ళు బలంగా మారడానికి ఆవాల నూనె హెల్ప్ చేస్తుందండి. మరీ ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గించడానికి ఆవాల నూనె చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మందికి పళ్ళు ఊగుతూ ఉంటాయి. అలా ఊగే సమస్యను ఆవాల నూనె తగ్గిస్తుంది. ఈ బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసుకుని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. చాలా మంది పంటి సమస్యలు రాగానే పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల నలుగురిలో చాలా చులకనవుతూ ఉంటారండి. మనం మాట్లాడేటప్పుడు మన దంతాలు అందంగా కనపడితే మనం మరింత ఆకర్షణీయంగా కనపడతాము. మనలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చెబుతున్న ఈ రెమెడీని ఫాలో అయితే గనక పంటి సమస్యలు అనేవి నిమిషాల్లో పరిష్కారం అవుతాయండి. 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇది సరైన విధంగా పరిమితంగా వాడాలి. లెమన్ జ్యూస్ ఎక్కువగా వాడితే మన దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. ఇప్పుడు మేము తయారు చేస్తున్న రెమెడీ 4-5 సరిపోతుందండి. అందుకనే కొంచెం ఎక్కువ మొత్తంలో తయారు చేసి చూపిస్తున్నామండి. లెమన్ జ్యూస్ నోట్లో ఉండే బ్యాక్టీరియాని తగ్గించి నోరుని ఫ్రెష్ గా చేస్తుందండి. ఇందులో 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. పరిమితంగానే సాల్ట్ వాడాలి. సాల్ట్ దంతాలు తెల్లగా కనిపించడానికి ఒక సహజ క్లీనర్ లాగా ఉపయోగపడుతుందండి. దంతాలపై ఉండే పసుపు మచ్చల్ని తొలగిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ళ వాపుని, రక్తస్రావాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందండి. మన పళ్ళలో రక్తస్రావాన్ని అవ్వకుండా ఆపుతుంది. నోట్లో దుర్వాసనకి కారణమయ్యే బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. నోరు ఫ్రెష్ గా ఉండేటట్టుగా చేయడానికి సాల్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి.
ఒక చిటికెడు వరకు పసుపు ఈ రెమెడీలో యాడ్ చేసుకోవాలి. సహజమైన ఔషధంలా పనిచేస్తుందండి. పసుపులో ఉన్న కర్క్యూమిన్ చిగుళ్ళవాపుని తగ్గిస్తుందండి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి. పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయండి. పసుపు నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని తగ్గిస్తుందండి. దానివల్ల నోరు ఫ్రెష్ గా ఉంటుంది. బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే రెమెడీ అనేది అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇందులో మనం రోజు రెగ్యులర్ గా వాడే పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ పేస్ట్ వాడుతున్నారో అదే బ్రాండ్ ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ మిశ్రమంలో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బ్రష్ చేసుకునే పేస్ట్ ఎంత స్మూత్ గా మృదువుగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ పేస్ట్ ని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం రెగ్యులర్ గా వాడే బ్రష్ ను తీసుకుని ఈ మిశ్రమాన్ని ఆ బ్రష్ పై పేస్ట్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకుని బ్రష్ చేయాలండి. రౌండ్ సర్కిల్ మోషన్ లో నోట్లో బ్రష్ ను తిప్పుతూ దంతాలని శుభ్రం చేసుకోవాలండి. నోట్లో అన్ని చోట్లకు ఈ బ్రష్ వెళ్ళేటట్టుగా చూసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల పసుపు పట్టి గారపట్టి ఉన్న దంతాలు తెల్లగా ముత్యాల్లా మారతాయండి. మన దంతాల్లో ఉండే ఎన్నో సమస్యలు దూరం అవుతాయండి. మన నోరంతా కూడా ఆరోగ్యంగా మారి దుర్వాసన రాకుండా ఉంటుంది. మన నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా చనిపోతుందండి. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది, దుర్వాసన లేకుండా హ్యాపీగా మాట్లాడొచ్చండి. రెగ్యులర్ గా కాకపోయినా వారానికి 1 లేదా 2 సార్లు ఈ విధంగా బ్రష్ చేసినట్టయితే మీ దంత సమస్యలన్నీ దూరమయ్యి మీ పళ్ళు ముత్యాల్లా మెరుస్తాయండి. ఎంతో ఆరోగ్యవంతమైన ఈ హోమ్ రెమెడీని మీ దంతాలకు తప్పకుండా వాడండి. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పుల్లింగ్ చేయాలండి. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ చూద్దాం. స్టవ్ పై ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ లో 4-5 వామాకులు యాడ్ చేసుకోవాలండి. అందులో చిటికెడు ఉప్పు వేసుకుని ఈ వాటర్ ని బాగా మరిగించాలండి. వామాకు నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఉన్న థైమోల్ నోటిలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుందండి. నోరు ఫ్రెష్ గా ఉండేటట్టుగా చేస్తుంది. అలాగే చిగుళ్ళవాపుని తగ్గిస్తుందండి. పంటి నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలగడానికి వామాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్ ని బాగా మరిగించిన తర్వాత ఇది మన దంత సమస్యలకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన ఔషధంలా మారిపోతుందండి. ఇది మన నోట్లో వేసుకుని పుక్కిలించాలి. మనం ఎంత వేడైతే తీసుకోగలమో అంత వేడిని తీసుకుని నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలండి. అన్ని వైపులకి వాటర్ వెళ్ళేటట్టుగా బాగా పుక్కిలించాలి. దీనివల్ల నోరు శుభ్రమై మన నోట్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుందండి. మన నోరంతా కూడా ఆరోగ్యంగా మారుతుంది. దంతాలు మరింత ఆరోగ్యంగా తెల్లగా మిలమిలా మెరుస్తాయండి. తప్పకుండా వాడి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.